ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియునుగాక. ఈ దినము అనగా ఏప్రిల్ నెల 19వ తారీఖు 2024 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దినము ప్రార్థన గురించి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోబోతున్నామండి. దేవుని వాక్యం చదువుకుందామండి. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆదికాండంలో మనం చదివినటువంటి భాగంలో ఆ ఎనోష్ పుట్టిన తర్వాత ఆదాముకి యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనట్లుగా చూస్తున్నాం. అంతకుముందు ప్రార్థన లేదు, ఎందుకంటే పాపం ప్రవేశించింది. ఏ హృదయంలో అయితే పాపం ప్రవేశిస్తుందో, ఏ హృదయంలో అయితే మరి అవినీతి ప్రవేశిస్తుందో ఆ హృదయంలోంచి ప్రార్థన రాదండి. దేవునితో సహవాసం ఉండదు. దేవుని ద్వారా నీ జీవితంలో నువ్వు ప్రార్థనతో నీ దినచర్య ప్రారంభిస్తున్నావా సహోదరుడా, సహోదరి? ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతోనే మన దినాన్ని ముగించాలి. దేవుడు మన ప్రార్థనలు ఎంత సుదీర్ఘంగా ఉన్నాయోనని గణిత శాస్త్ర దృష్టిలో, ఎంత శ్రావ్యంగా ఉన్నాయని సంగీత శాస్త్ర దృష్టితో, ఎంత అందంగా ఉన్నాయోనని సౌందర్య దృష్టితో పరిశీలించడు. కానీ ప్రార్థిస్తున్నామా లేదా అన్నదే ఆయనకు కావాల్సింది. ఒక చిన్నారి అన్నం ముందు పెట్టుకొని ఇలా ప్రార్థించినాడు, దేవా బొవ్వ ఆమెన్. ఎంత చక్కని ప్రార్థన అండి! దేవునికి ఎంత ప్రీతికరమైన కృతజ్ఞత! దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ప్రార్థన అంటే అడుగుట అని అర్థం. ఇది రెండు మాటల యొక్క కలయిక, ప్రా ప్లస్ ఆర్ధన. ప్రా ప్లస్ అర్ధన. ప్రా అనగా ప్రప్రథముగా, అర్ధన అంటే అభ్యర్థించుట లేదా అడుగుట. ఒక మాటలో చెప్పాలంటే ప్రప్రదంగా అడుగుట అని అర్థము. అందుకే యేసుప్రభువు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు దొరుకును, అడుగువానికి దొరుకును, తట్టువానికి తీయబడుని ప్రియ ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో సెలవిచ్చారు. రెండవదిగా ఆదాము జన్మించిన 235 సంవత్సరాల తర్వాత ఆ ప్రార్థన ప్రారంభమైంది. ఆదాము మనవడైన ఎనోష్ కాలంలో ప్రార్థన ఆరంభం కావడం విశేషం. ఆనాటి నుండి నేటి వరకు కోట్ల మంది ప్రార్థిస్తూనే ఉన్నారు. ప్రార్థన ఒక మహోన్నతమైన శక్తి అండి. మూడవదిగా శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగొండి ప్రార్థించమని యేసు ప్రభువారు బోధించాడు. శోధనం ముందు కాచుకుని ఉంది, దాన్ని జయించడానికి ప్రార్థించాలి. దావీదురాజు శోధనలో పడిన తర్వాత ప్రార్థించాడు. ఇది వాక్యానికి భిన్నమైన విషయం. నాలుగవదిగా మనం అందరం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది, ప్రార్థన లేమి పాపమని సమూయేలు ప్రవక్త చెప్పాడు. హత్య పాపము, దొంగిలించట పాపము, అలాగే ప్రార్థించకపోవటం కూడా పాపమని ఇది గ్రహించిన వారు అనేకులు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఐదవది, ఎవరి ద్వారా ప్రార్థించాలండి? నేటి దినాల్లో మరోబడిన ప్రశ్న ఇది. మనము తండ్రికి ప్రార్థించాలంటే యెహోవా దేవునికి ఎవరి ద్వారా చెప్పుకోవాలా? యేసు క్రీస్తు ప్రభు ద్వారా చెప్పుకోవాలి. కొందరు ప్రార్థనలు మనం ఆలకిస్తే వీరు నేరుగా ప్రియ ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి మనము యేసు నామములో ప్రార్థన చేయవలసిన వారు విన్నాం. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆశలు, ఆశయాలు, అవసరాలు, అక్కరలు, అభిలాషలు, హృదయాభిలాషలు ఎవరితో చెప్పకముందే, అంటే తల్లిదండ్రులతోనైనాను, అన్నదమ్ములతోనైనాను, అక్క చెల్లెళ్ళనైనాను, బంధుమిత్రులైనను, శ్రేయాభిలాషనైనాను ఎవరిని అడగకముందే ఆ దేవుని అడుగుట ప్రార్థన. అందరిని అడిగి ఎవరి ద్వారా పొందలేనప్పుడు చివరగా దేవుడిని అడిగినా అప్పుడప్పుడు ప్రార్థనలు పరిస్థితులు ఉంటాయి. కానీ అందరికంటే ముందుగా ప్రభువుకి మనం ప్రార్థన చేయాలి. మనల్ని ఆశీర్వదించడమే కాక ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ప్రార్థనలతో దేవుని దీవెనలు అందుకోవడమే కాకుండా ప్రభువును సంతోషపరచడం చాలా ముఖ్యమండి. అప్పుడే ప్రార్థన సార్థకమవుతుంది. పాపికి ప్రార్థన ప్రాణం పోస్తుంది, విశ్వాసికి ప్రార్థన ఊపిరినిస్తుంది. దేవునితో దినదినము మాట్లాడుతూ ఆయన మాటలు వింటూ జీవించడమే ప్రార్థనా జీవితం. ప్రభువు నామమున రక్షింపబడిన ప్రతి మనుషుడు మానక, ఎడతెక, విసుకక ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థించడం దేవుని చిత్తం. అలా చేయక ప్రార్థన మానుట పాపమని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తున్నావా?
నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలమైంది? మోకాళ్ళు నీ ఎంతకాలమైంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాముఖ్యంగా ఆదర్శమైన ప్రార్థనాపరుడు. యేసుక్రీస్తు ప్రభు వారిని మించిన ప్రార్థనాపరుడు ఈ లోకంలో ఎవరూ లేరండి. బైబిల్లోని క్రొత్త నిబంధనలో ప్రభువును ప్రార్థించిన సంఘటనలు 17 మార్లు ప్రస్తావించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు వారు పగలంతా కూడా పరిచయం చేశాడు. రాత్రంతా కొండకు వెళ్ళి ఆయన ప్రార్థించినట్లుగా ఆయన మన ప్రార్థనా జీవితానికి ఆధారభూతుడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు నామను ప్రార్థించాలి. ప్రార్థనలు ఫలింపజేయవాడు యేసుక్రీస్తు ప్రభు వారి. అందుకే దేవుని వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులో అవునన్నట్టు ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ప్రార్థించుట తెలియనప్పుడు కూడా వచ్చిన ప్రసంగం కానీ ఆ మూలుగలతో పరిశుద్ధాత్మ దేవుడు మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. ప్రభువును ప్రార్థన నేర్పమని శిష్యులు కోరారు. ప్రభు ప్రార్థనే నేర్పాడు. ఆయనే మానవాళికి ఆదర్శమూర్తిగా నిలిచిపోయాడు. ప్రార్థనలతో అగ్ని గుండాలు చల్లార్చబడ్డాయి. ప్రార్థనతోనే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. సింహం నోళ్ళు ముయ్యబడ్డాయి. గొర్రెల లాంటి వారు కొదమ సింహాలలాగా గర్జించారు. సముద్రాలు విడిపోయాయి. తుఫాన్లు నిమడించాయి. సూర్యచంద్రులు నిలిచిపోయారు. మృతులు లేచారు. ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయండి ప్రార్థన వల్ల. మరి ఎన్నెన్నో మహత్కాలు జరుగుతున్నాయండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వర్తమాన భూత భవిష్యత్ కాలములకు దేవుడు ఇంకెన్నో మహా అద్భుతాలు జరిగిస్తాడండి. ముగించకముందే దేవుని బిడ్డలారా ఒక మాట మీకు సెలవించాలని నేను ఆశపడుతున్నాను. ఎన్నో మార్లు పరిశుద్ధుల ప్రార్థనలకు ప్రత్యుత్తరాలు రాలేదండి. వారి సమస్యలకు పరిష్కారం దొరకలేదండి. మన ప్రార్థనలు కూడా దేవుడు అవునన్నా కాదన్నా కనిపెట్టమన్నా అన్నిటినీ దేవుడిచ్చిన సమాధానంగా స్వీకరించడమే ప్రార్థనా జీవితంలో మహోన్నతమైనటువంటి అనుభవం. ఇందుకు గెత్సేమనేలోనే ప్రియప్రభు ప్రార్థన చక్కని ఉదాహరణ అండి. మన రక్షకుడు ప్రార్థనలో మరి చెమట రక్త బిందువులగే మారినంతగా తండ్రిని వేడి చివరికి తండ్రి చిత్తాన్ని తలయొగ్గి నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించడమే. దేవుని బిడ్డ విశ్వాస జీవితంలో శిఖరాగ్ర అనుభవం అనుభవించాలంటే ఇటువంటి ప్రార్థన కావాలి. ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతుందని నమ్మడమే ప్రార్థనా ఫలం. దేవుని బిడ్డ నీ ప్రార్థనలో నీ చిత్తమే సిద్ధించుగాక అంటూ ప్రతిదీ మేలుకే దేవుడు జరిగిస్తాడని విశ్వసించగలవా? ఆ రీతిగా ప్రార్థన చేయటకు పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని ప్రేరేపించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలో క్రమంగా పాల్పంపు పొందిన మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలను బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకిరీటాన్ని బిడ్డకు ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. వారి హృదయ వాంఛలు తీర్చండి ప్రభా. రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంటండి. ఇప్పుడే నాయన ఇంటెన్సివ్ కేర్లో ఉంచబడి మరి ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తుందండి. ఆయా వ్యాధులతో, రోగాలతో, సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు కల్వరి శిలువ రక్త ప్రభావాన్ని నాయన శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నాం. నాన్న స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదలున్నారు అటు వారు కావాల్సిన ఆదరణ పరిశుద్ధాత్మదేవ దయచేయండి. గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి. బిడ్డలు లేని దంపతులు గర్భఫలం ఇచ్చి బహుమానం గాక అటువారి గర్భఫలాలు దయచేయండి. స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలకు తెప్పబడుతున్న యవన బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో, మురికివాడలో మరి నాయన పరిచయం చేస్తున్న దీనదాసులను, దాసురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తల్లిదండ్రులు లేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ నెలలో వారికి ప్రతి అవసరత తీర్చండి ప్రభా. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి వారి రాకపోకల్ని సన్నిధించండి నాయన. ఉదయం బయలుదేరి రాత్రి గృహానికి చేరు పర్యంతము నీ దూతలు కావలించండి. ప్రతివేద కీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని, కృపాక్షేమ లేని బిడ్డల వంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటే యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమెన్.